ఇప్పుడు చదివేస్తే ఉన్నమతి పోయినట్టుగా కేసీఆర్ మాటలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన సందర్భంలో రాష్ట్ర పునర్విభజన చట్టం చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఆనాటి ఆంధ్రప్రదేశ్కు, అంటే ఆనాటి కంబైన్ ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీ వాటర్ అలిగేషన్ ఉంది తెలంగాణ మొత్తానికి సంబంధించి. పునర్విభజన చట్టంలో ఎన్ బ్లాక్ అలాట్మెంట్ చేశారు. అంటే 811 టీఎంసీలు తెలంగాణ ఆంధ్రలకు కలిపి 811 టీఎంసీ అని ఇచ్చారు. అంటే ఇంత స్పష్టంగా పునర్విభజన చట్టంలో ఇచ్చినప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి అంటే, నదీ పరివాహక ప్రాంతం ఎంతైతే ఉంటే, అంటే జాతీయ కానీ అంతర్జాతీయ నీటి సూత్రాల పథకాల ప్రకారం పరివాహక ప్రాంతం ఎంత ఉంటే అంత వాటర్ అలొకేషన్ అవ్వాలి. అది సహజ నీటి ఒప్పందాలు ఉన్నాయి. దాన్ని పక్కన పెట్టి మాకు 290 టీమ్స్ మేము వాడుకుంటాం, 511 టీమ్స్ మీరు వాడుకోండి అని 10 సంవత్సరాల పాటు ఇచ్చింది కదా. అంటే లేని హక్కును మీరు ఆంధ్ర వాళ్లకు కల్పించే కార్యక్రమం చేసిండ్రు. ఆ రోజు నుంచి ఈనాటి వరకు మీరు ఈ 10 సంవత్సరాల కాలం ఇదే మన రైట్ కోసం 69.5% కోసం మనం ఫైట్ చేయకుండా 39కే మీరు ఒప్పందాలు చేసుకున్నారు. వీళ్ళు వాడుకోవడానికి వాళ్ళు హక్కు ఇచ్చింది మీరు. అంటే యు క్రియేటెడ్ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్. ఆంధ్ర వాళ్ళకు ఒక సాక్ష్యం కింద మీరు చూపించే కార్యక్రమం చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ సేవింగ్స్ ద్వారా మేము దీన్ని పాలమూరు వాడుకుంటామన్నాడు. మైనర్ ఇరిగేషన్ తెలంగాణకు సంబంధించి మైనర్ ఇరిగేషన్లో 45 టీఎంసీలు మాకు మిగులుతున్నాయని చూపిస్తే రేపు ట్రిబ్యునల్ ఆర్డర్లో కానీ కోర్టులలో కానీ మీకు 45 టీమ్స్ అదనంగా ఉంది కదా అని దాన్ని కట్ చేసే అవకాశం లేదా? మనం నష్టపోవా? అందుకే మీరు అసలు ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకొని అసలు మీరు ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేసి ఉంటే మన నిధులతోటి, కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నప్పుడు మనకు అన్ని క్లియరెన్స్ అవసరం, కేంద్ర ప్రభుత్వం నిధులు అవసరం లేనప్పుడు మనకు ఒక అవకాశం ఉండింది. దాని మీద జారబిడ్చే కార్యక్రమం చేసేది.